పేరేనా? నా పేరు రవీంద్ర. రవీంద్ర గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదండి, ఎలా ఉందంటారు? ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి. మరి ఎదురేముంటుంది మనకి తెలియదు. గ్యాస్ బండ్లు అన్నీ బాగానే వస్తున్నాయి. మరి ఇస్తానన్న 6 పథకాలు ఎన్ని పథకాలు వస్తున్నాయంటారు ఇప్పుడు? ప్రస్తుతానికి అయితే గ్యాస్ బండ్లు వచ్చినాయండి, ఇసుక వచ్చింది. ఇంకా ఆడవాళ్ళకి 500 వేస్తున్నారు, అవి ఇంకా రాలేదు. నెల 15 నెలకు 1500 వేస్తున్నారు, అవి రాలేదు. వాటి కోసం జనం చూస్తున్నారు. తల్లికి వందనం అన్నారు, అది రావట్లేదండి. ఫ్రీ బస్ అని అన్నారు కదా, ఫ్రీ బస్సు దీపాలకు ఓపెనింగ్ అన్నారు కానీ రాలేదండి. ఇంకా రాలేదు. మరి గ్యాస్ సిలిండర్ అందరికీ అందుబాటులోకి ఉందంటారా? గ్యాస్ బండ్ మాకు వచ్చినాయండి. మరి ఇసుక ఫ్రీ ఇసుక అన్నారు కదండి, ఎంతవరకు వస్తుందంటారు? ఇసుక మొన్న 15 రోజుల నుంచి అయితే ఫ్రీ అన్నారు కానండి, అదైనా ర్యాంపులో ఒక 600 ఎంత తీసుకుంటున్నారు. కిరాయితో 30,000 40,000 తీసుకుంటున్నారు. నిత్యావసర సరుకుల రేట్లు ఎలా ఉన్నాయంటారు? ప్రస్తుతానికి పర్లేదండి, తగ్గినాయి. అంటే ఈయన వచ్చాక బాగా పెంచేసాడని చెప్పేసి అంటారు. లేదండి, మాదైతే కొత్తపేట అండి. కొత్తపేట నియోజకవర్గం అయితే బాగానే ఉంది. ఓకే, బాగానే ఉందంటారు. బాగానే మరి ఇంకేం చెప్తారు? మందు రేట్లు తగ్గిస్తున్నారు కదా, ఎంతవరకు తగ్గించారు? ఒకటే తగ్గించాడండి, కనవన్నీ బాగానే ఉన్నాయి. ఏంటంటారు ఒకటి? అది చీప్ అంటే 99 రూపాయలకి అయితే 99 రూపాయలు చీప్. అదే తగ్గించి ఇంకేం లేదు. మరి గతం చూసారు కదా, గత ప్రభుత్వంలో పథకాలు కానీ పరిపాలన విధానం ఏ విధంగా ఉంది? గత మీద అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వ్యాపారం బాగాలేని అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే వ్యాపారాలు ఏమీ లేవు. ఇటక వ్యాపారం కానీ ఏది కానీ మాది ఇటక వ్యాపారం. ఇప్పుడైతే ఇటక వ్యాపారం బాగానే ఉందంటారా? మరి ఇప్పుడే ఇబ్బందిగా ఉంది, గతంలోనే బాగుంది, గతంలో అయితే ఇసుకుతారు, ఇప్పుడు ఇసుకోవట్లేదు అని చెప్పి. ఇప్పుడే ఇసుకుతారండి, గతంలో అలా ఇసుకోవట్లేదు. ఎవరికి వాళ్ళే అమ్ముకు తిన్నారు, ఇప్పుడే వదిలేరు. ఇప్పుడే బాగుందంటారు. ఇప్పుడే బాగుంది. పవన్ కళ్యాణ్ గురించి చెప్తారు, గెలిచాక ఎలా చేస్తున్నారండి? పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్పమండి, మేము జనసేన నాయకులమే. ఆయన ఆవేశపరుడు అంతే. అంటే ఎలా చేస్తున్నారు గెలిచేసాక? ప్రజలకు మంచి చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినారు కదా, మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అంటే? మాకైతే బాగానే చేయడండి, మాది మెండపేట నియోజకవర్గం. పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇంకా దాని దాకా మేము వెళ్ళలేదని చూడలేదు. అంటే మీరు గెలిచాక మార్పులు అని చూడడం జరిగిందా పంచాయతీలో? కానీ పంచాయతీలో మార్పులు అంటే మరి ఆడియాలు వెళ్తారండి, పంచాయతీలోకి మనం గుమ్మని వెళ్ళాం, మనకి ఇటు వ్యాపారమే ఎక్కువ అంతే. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక మార్పులు ఏమైనా జరగడం చూసారు? రోడ్లు వేయడం కానీ ఇవి కానీ? రోడ్లు ఎక్కడ పడితే అక్కడ వేసారు, కొత్తపేటలో కూడా బాగా వేసారు. మరి గెలిచాక ఎక్కడ ప్రజల్లో కనిపించట్లేదు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అంటారు. అలా అంటారని ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటాయి. ఎప్పుడైనా కనబడాలనే ఉంది, చేసి కూడా ఎప్పుడు కనబడక్కర్లేదు. క్యాంపెయినింగ్ వెళ్ళారు కదా ఇప్పుడు మహారాష్ట్ర పవన్ కళ్యాణ్, దాని గురించి మీ అభిప్రాయం ఏంటంటే? తెలియదండి, దానికోసం మనకి ఏం చెప్పలేదు. అంటే మోడీకి హెల్ప్ చేయడానికి అక్కడ సాయం చేయడానికి వెళ్ళారు క్యాంపెయినింగ్. ప్రజలకు మంచి చేయడం మానేసి వైసీపీలు అన్నారు కదా, ప్రజలకు మంచి చేయడం మానేసి మోడీకి చంద్రబాబు నాయుడుకి తిరగడానికి వచ్చేసని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు అన్నది ఒక వ్యక్తి సొంతంగా కూర్చోబెట్టి వ్యాపారం ఆయన వస్తాం. ఇంకా ఆయన వెళ్ళాడంటే ఏదైనా జనానికి మంచి చేయడానికి వెళ్తాడు, అదే మేము నమ్ముతాం. ప్రజలు మంచి కోసం అంటారు. గత ప్రభుత్వంలో ఎలా ఉండదు అన్న పరిపాలన విధానం కానీ ఎలా? గత పవన్ కళ్యాణ్ వచ్చేదాకా కూడా చాలామంది నగ్గుతాడు అని అనుకున్నవారు. నగ్గాక చాలామంది బాగుంది, బాగానే నగ్గాడు అని అనుకున్నారు అంతే. ఇప్పటివరకు అయితే బాగానే చేస్తున్నారు. చేస్తారు.